అందరికీ నమస్తే. సంసారం బావుండాలి, ఇల్లు బావుండాలి అంటే ఎలా ఉండాలండి? నిజంగా మన సంసారం ఎప్పుడూ బావుండాలంటే భార్యాభర్తలిద్దరూ బావుండాలండి. భార్యాభర్తలిద్దరూ బావుంటే సంసారానికి ఇంకా దానికి తిరిగే ఉండదు గదండీ. బిడ్డలు పైకొస్తారు. అన్నిటి పరంగా చాలా బావుంటుంది గదా! భార్యాభర్తలు బావుంటే ఎలా ఉంటుందంటేనండి, ఒక గ్రామంలో చక్కగా ఒక అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారనమాట. అమ్మాయి అందంగా ఉంటుంది. అబ్బాయి కూడా అలాగే బావుంటారు. ఇద్దరూ మంచి ఉద్యోగస్తులు. చక్కగా వాళ్ళిద్దరూ చాలా దాంపత్యం చాలా బావుంటుందనమాట. కానీ వాళ్ళకేమో దిష్టి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చండి. ఆ అమ్మాయికి ఏంటంటే చక్కగా ఉండే అమ్మాయికి ఏంటంటే చర్మానికి అంతా కూడానండి స్కిన్ ఎలర్జీ లాగా వచ్చేస్తుందనమాట. ఆ ఎలర్జీ చూసి తన భర్త ఎక్కడ ఈసడించుకుంటాడో అన్నట్టుగా పాపం తన భర్తకి ఎప్పుడు దూరం దూరంగా ఉండేది. ఏంటంటే చికాకు. నా ఆరోగ్యం సరిలేదు. నేను ఇంత అందంగా ఉన్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్నేమన్నా అనుకుంటాడేమో నా భర్త అన్నట్టుగా అయినా కూడా భర్త దగ్గరికొచ్చినా కూడా ఏంటంటే నువ్వు బాగాలేదు అనుకుంటాడేమో అన్నట్టుగా ఆవిడ దూరం దూరంగా ఉండేదనమాట. కానీ భర్తకి తన మీద ప్రేమ ఉన్నా కూడా దగ్గరికి రాబోయేటప్పటికి ఇలా అయిపోతుంది ఏంటి అనేసి తనకి భర్తకి చాలా నిరుత్సాహం అనమాట. ఆ నిరుత్సాహంతో ఆఫీస్కి వెళ్తుంటే ఏదో ధ్యాస ఎక్కడో ఉండేటప్పటికి తనకి యాక్సిడెంట్ అవుతుందనమాట. నీ భర్తకి యాక్సిడెంట్ అయిందమ్మా అనేటప్పటికి ఆవిడ హాస్పిటల్కి వెళ్తుంది. అదంతా ఏంటంటే దెబ్బలు తగిలి తనకి కళ్ళు పోయినాయి అని చెప్తారనమాట. అయితే అలాగా ఇంటికి తీసుకొచ్చి కళ్ళు లేవు అన్నట్టుగా చేస్తుంది, సేవ చేస్తుంది. ఏంటంటే తను నన్ను చూడటం లేదు, నా భర్త నన్ను చూడటం లేదు కదా, నేను బాగున్నాను అనుకుంటాడు కదా అన్నట్టుగా తను ఇంకా చాలా భర్తకి చేరువయ్యి చాలా బాగా సపర్యలు చేస్తుందన్నమాట. చేస్తూ ఉండగా ఆవిడకి చాలా ప్రాబ్లం కదా, ఇంకా ఇలాగ మధ్యలో ఆవిడ చనిపోతుందన్నమాట. చాలా బాధపోయేటప్పటికి ఆ అబ్బాయికి తట్టుకోలేక బాధపడుతూ ఉంటే తన ఫ్రెండ్ వచ్చి, "నువ్వు చాలా బాధపడుతున్నావురా, నీ వల్ల అంతకన్నా నీ భార్య బాధపడిందిరా, నీకు కళ్ళు లేకపోయినా కూడా తనే నీ కళ్ళై చూసిందిరా" అంటే అప్పుడు ఆ భర్త అంటాడటండి, "అరే తనకొచ్చిన శరీర ఇన్ఫెక్షన్ వల్ల నాకు చాలా దూరం అవుతుందని చెప్పేసి ఈ యాక్సిడెంట్‌లో నాకు చిన్న దెబ్బలు తగిలినాయే తప్ప నా కళ్ళు పోలేదురా. ఏంటంటే నేను తనకి చేరువవ్వాలని నా కళ్ళు పోయినాయి అని చెప్పాను. అలాగా నాతోటి అంత ఆనందంగా గడిపింది తను" అని చెప్పడం జరిగిందటండి. అంటే ఏంటంటే ఇప్పుడు అంటున్నారు కదండీ, పిల్లలు పుట్టేటప్పటికి లావైపోయావు, అదైపోయావు ఏదేదో కొంచెం ఏసుడించుకుంటూ ఉంటారు కదా కొంతమంది. పెళ్ళికి ముందు బాగుందని చేసుకున్నారు కదా, కానీ భార్య అన్నీ వదులుకొస్తుంది కాబట్టి ఏదైనా కూడా భార్యాభర్త బాగుంటే అన్ని విధాలా బాగుంటుంది కదండి. అలా ఉండటానికి అందరూ కూడా ప్రయత్నం